తల్లిదండ్రులందరికీ నమస్కారం. మీరు మీ పిల్లలకి ఎన్నిసార్లు చెప్పిన మాట వినడం లేదా? బొమ్మలు సదురు అంటే సరడం లేదా? టీవీ ఆపు అంటే చేయడం లేదా? చదువుకోవడానికి రా అంటే వినడం లేదా? భోజనం చేయడానికి రా అంటే వాళ్ళ నుంచి ఏం స్పందన లేదా? ఇట్లా ఒకసారి చెప్తారు, రెండుసార్లు చెప్తారు, మూడోసారి చెప్తారు, చివరికి మన కోపం వస్తుంది. ఎన్నిసార్లు చెప్పాలని అరవాల్సి వస్తుంది. నిజంగా పిల్లలు మన మాట లేదు, లేకపోతే మన మాట వారు వినే విధానం మనం మార్చుకోవాలా? ఈరోజు మనం కొన్ని చిన్న చిన్న విషయాలు మనం నేర్చుకుందాం. అసలు పిల్లలు మన మాట ఎందుకు ఎందుకు వినరు? పిల్లలు ఎప్పుడు మన మాట వినడం కారణం వాళ్ళు మొండి వాళ్ళు మాత్రమే కాదు, వాళ్ళు ఆడుకుంటూ ఉండొచ్చు, వాళ్ళు చేస్తున్న పనిలో పూర్తిగా నిమగ్నమై ఉండొచ్చు, లేదా మనం చెప్పింది వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. మనకు ఒకసారి చాలా సూచనలు ఇస్తూనే ఉంటాం ఒకేసారి. అందుకే మొదట వాళ్ళని అడగాలి. వాళ్ళ ప్రవర్తన చూసే ముందు కారణాన్ని అర్థం చేసుకోవాలి మనం. మొదటిది ఏంది, ఫస్ట్ వాళ్ళతో మనకు కనెక్ట్ అవ్వాలి. మనం వాళ్ళని అడిగే బదులు, మనం ఏదైనా దూరం నుంచి అరవడం బదులు పిల్లవాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కళ్ళ స్థాయిలో ఉండి వాళ్ళ పేరు పెట్టి పిలిచి, రిత్విక్ అయితే ఒకసారి ఇటు చూడు, అతని వైపు చూస్తూ లేదా పాప వైపు చూస్తూ మాట్లాడి, ఇంకా 5 నిమిషాలు ఆడుకుందాం, తర్వాత బొమ్మలు చదువుదాం అని చెప్పడం. అలా చిన్న చిన్న మార్పులు చేస్తే, అరే మా అమ్మ లేదా నాన్న నాతో మాట్లాడుతున్నారు అని వాళ్ళ కనెక్షన్ బిల్డ్ అవుతుంది అన్నమాట. రెండోది, క్లియర్‌గా అండ్ సింపుల్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. మనం పొడి లెక్చర్స్ ఇస్తుంటాం కదా, అదంతా కరెక్ట్ కాదు. వాళ్ళు అర్థం చేసుకోలేరు కదా. ఎప్పుడు బొమ్మలు చిందరవందరగా పడేస్తుంటావు, ఎన్నిసార్లు చెప్పాలి, వినవు అని పెద్ద లెక్చర్స్ అలా చెప్పడం బదులు బొమ్మలు బాక్స్‌లో పెట్టుకుందాం అని చిన్నగా చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది. వెళ్ళి రెడీ అవని మనం కొంచెం టోన్ పెంచి మాట బదులు ముందుగా షూస్ వేసుకుందాం, లేకపోతే ఏం చేద్దాం అని వాళ్ళని అడగాలి. పిల్లలకు ఏం చేయాలని స్పష్టంగా చెప్పండి. మనం చెప్పగలిగితే, ఏం చేయకూడదని చెప్తుంటాం కదా, ఏం చేయాలో కూడా చెప్పాలి. అదే ముఖ్యం. మూడోది, వాళ్ళకు మనము చాయిసెస్ ఇవ్వాలి. చిన్న చిన్నవి, ముందేం పళ్ళు తోముకుంటావా, ముందు స్నానం చేస్తావా, ముందు ఈ నీళ్ళ షర్ట్ వేసుకుంటావా, ఆకుపచ్చ షర్ట్ వేసుకుంటావా, అది అలాంటివి. ఇప్పుడు బొమ్మలు సర్దుతావా, లేకపోతే 2 మినిట్స్ తర్వాత సర్దుతావా. ఇక్కడ పేరెంటింగ్ డిసిషన్స్ మనం వదిలిపెట్టట్లేదు, కానీ పిల్లవాడిని కంట్రోల్ మరియు చాయిస్ ఇస్తున్నాం. 2 చేస్తున్నాం. దీంతో రెసిస్టెన్స్ తగ్గి కోఆపరేషన్ పెరగవచ్చు అన్నమాట. అవకాశం ఉంది. పిల్లలు మాట వినకపోవడానికి ఈ 3 విషయాలు మనం చేయకూడదు. పదే చెప్తూ ఉంటాం. ఒకే మాటను 10 సార్లు చెప్తూ ఉంటాం. పిల్లలు మొదట మాటను పరుచుకోకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఇంకోటి, బెదిరిస్తుంటాం. ఇప్పుడు ఈ మాట వినకపోతే నీకు ఫోన్ తీసేస్తాను. ప్రతి సందర్భంలో అది మనం యూజ్ చేస్తుంటాం. అది కరెక్ట్ కాదనమాట. మనం ఇంకోటి ఏం చేస్తుంటాం, ఇతర పిల్లలతో కూడా పోలుస్తుంటాం. పక్కింటి పిల్లవాళ్ళు చూడు ఎంత బాగా మాట వింటారో, వాళ్ళ తల్లిదండ్రులకి ఎంత కోఆపరేషన్ చేస్తారో. వాళ్ళకు అది నామూషిగా అనిపించచ్చు. సరే మా అమ్మ నాన్న కంపేర్ చేస్తున్నారు. ఒక సింపుల్ ఎగ్జాంపుల్, పిల్లవాడు మొబైల్ చూస్తున్నాడు అనుకోండి, ఫోన్ ఆపు ఎన్నిసార్లు చెప్పాలి అనడం బదులు ముందు దగ్గరికి వెళ్ళి కనెక్ట్ అయ్యి, నువ్వు వీడియో చాలా ఎంజాయ్ చేస్తున్నావు, నాకు అర్థమవుతుంది, ఇంకా నీ స్క్రీన్ టైం అయిపోయింది, ఇప్పుడు ఆపి వేరేది యాక్టివిటీ చేద్దామా, లేకపోతే చదువుకుందామా, హోంవర్క్ చేద్దామా, అలా చెప్పాలన్నమాట వాళ్ళకి చాయిస్. ఇంకోటి, ఇప్పుడు కథ వింటావా, లేకపోతే మనం కలిసి బొమ్మలతో ఆడుకుందామా. కనెక్ట్, బౌండరీ, చాయిసెస్. ఇట్లా మనం ప్యాటర్న్లో వెళ్తూ ఉంటే వాళ్ళు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇంకోటి, వర్కింగ్ పేరెంట్స్ కోసం మనం ఒక చిన్న టిప్ గురించి చెప్పుకుందాం. మనం రోజంతా పిల్లలతో ఉండే అవకాశం ఉండదు. ఇంటికి వచ్చినప్పుడు ఒక 5 లేదా 10 నిమిషాలు వాళ్ళతో ఫస్ట్ కనెక్ట్ అయ్యామనుకోండి, మన ఫోన్ పక్కన పెట్టి, ఈరోజు నీకు బాగా ఏం నచ్చింది, ఈరోజు ఏం చేసావు, ఈరోజు ఎలా ఉంది స్కూల్లో, ఎవరెవరు ఫ్రెండ్స్తో ఆడుకున్నావు, ఏమేమి మాట్లాడావు, చిన్న విషయాలు ఎక్కువగా స్పందించే అవకాశం ఉంటుందన్నమాట. మనం తల్లిదండ్రులారా, పిల్లలు మన మాట వినకపోవడం వినేలా చేయడం కంటే ముందు వాళ్ళతో కనెక్ట్ అవ్వడానికి మనం ప్రయత్నం చేయాలి. ఈరోజు నుంచి 3 విషయాలు ప్రయత్నించడం ద్వారా: కనెక్ట్ ఫస్ట్, గివ్ క్లియర్ బౌండరీస్, ఆఫర్ సింపుల్ చాయిసెస్. పిల్ల ప్రవర్తనలో ఒక్క రోజులో మార్పు రాకపోవచ్చు, కానీ మన స్పందన మారడం వల్ల కుటుంబ సభ్యుల్లో మార్పు ఈరోజు నుంచే ప్రారంభించవచ్చు. మీ పిల్లలు ఎక్కువగా ఏ విషయంలో మాట వినరు? మొబైల్ ఎక్కువ చూస్తుండేటప్పుడు మీరు ఆపేయమంటే మాట వినరా? చదువుకోమంటే చదువుకోవట్లేదా? ఫుడ్ తినడానికి రావట్లేదా? బెడ్ టైం సహకరించట్లేదా? టాయ్స్? ఈ కమెంట్ రూపంలో చెప్పండి. మీ సమస్య ఆధారంగా తదుపరి వీడియోలో ఒక ప్రాక్టికల్ సొల్యూషన్ మనం తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.